నమ్ముతారా, మనం తాగే నీటికి కూడా చెవులు ఉంటాయి అంట. ఇది వినగానే నాకు ఒక సామెత గుర్తుకు వచ్చింది, గోడకి కూడా చెవులు ఉంటాయి అని అంటారు కదా, జాగ్రత్త. డాక్టర్ ముసారో ఎమటో దీన్ని ప్రూవ్ చేశాడు. అతను 3 గ్లాసెస్ ని తీసుకొని ఈక్వల్ గా శనగపప్పును మరియు వాటర్ ని అందులో యాడ్ చేశాడు. ఆ తర్వాత రోజు ఆ 3 గ్లాసుల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దానికి థ్యాంక్ యూ అని, సెకండ్ దానికి బాస్టర్డ్ రాస్కెల్ అని, థర్డ్ దానికి ఏం మాట్లాడకుండా వచ్చేసేవాడు. ఇలా కంటిన్యూస్ గా 25 డేస్ చేశాడు. తర్వాత చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఉన్న శనగపప్పు చాలా ఫ్రెష్ గా ఉంది, సెకండ్ క్లాస్ లో ఉన్న శనగపప్పు చాలా బ్లాక్ గా కనిపించింది, ఇక థర్డ్ క్లాస్ లో ఉన్నది కంప్లీట్ గా కుళ్ళిపోయింది. సైంటిస్ట్ ఏమని చెప్తున్నాడంటే పాజిటివ్ వర్డ్స్ కి ఎలా రియాక్ట్ అవుతాయి, అలాగే నెగిటివ్ వర్డ్స్ కి కూడా ఎలా రియాక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. మన బాడీ అనేది 75% వరకు వాటర్ తోనే నిండి ఉంటుంది. అందుకే పూర్వీకులు ఎప్పుడు మంచే మాట్లాడాలి, చెడు మాట్లాడకూడదు అని చెప్పేవారు. సో ఒకటి గుర్తుపెట్టుకో, మీరు పాజిటివ్ గా మాట్లాడితే అది పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, నెగిటివ్ గా మాట్లాడితే అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మీ మీద. సో ఎప్పుడు కూడా పాజిటివ్ గా మాట్లాడడానికి ట్రై చెయ్యి.